ఒకానొకప్పుడు అయ్యప్ప స్వామి ఇలా కూర్చుని తనంత తాను స్వయంభూగా వెలిశారు విజయనగర సామ్రాజ్యంలో. ఎంత చెక్కినా ఇలాగే వచ్చింది విగ్రహం. భయపడి రాజుకి వెళ్ళి చెప్పాడు. అప్పుడు ఆ మహానుభావుడు రామరాయల వారు పరిపాలిస్తున్న కాలం. రాజుకి చెప్పాడు శిల్పి, ఇలా ఉన్నారు స్వామిని. అదేమిటా అయ్యప్ప ఇలా ఎప్పుడు ఉండరు, ఇలా ఉన్నారేమిటి అని అడిగారు. అడిగితే ఏదో రకరకాల కారణాలు చెప్పారు. ఒక రోజున అయ్యప్ప స్వామి రాజుగారి కల్లోకి వచ్చాడు. అసలు నేను ఇలా ఎందుకు పట్టుకొని ఉంటానో కారణం చెప్పేవాడు ఓ రోజున వస్తాడు గుళ్ళోకి. ఆయన వచ్చిన రోజున నేను ముక్కు మీద వేలు తీసేస్తానన్నాడు. సరే రాజుగారు ఎదురు చూస్తున్నారు. ఒక రోజున అప్పయ్య దీక్షితుల వారు వచ్చారు. మహానుభావుడు ఆయన, కారణజన్ముడు. ఆయన్ని వేరొక పండితుడు, ఆయన విష్ణు భక్తుడు, ఆయన్ని తీసుకుని రాజుగారు గుళ్ళోకి వెళ్ళారు. ముందు విష్ణు భక్తుడిని అడిగారు, ఎందుకు ఇలా ఉన్నారు అయ్యప్ప అని అడిగారు. ఏమిటో పరమేశ్వరుడి కొడుకు, శ్రీ మహావిష్ణువుకి కొడుకు, కానీ భూతనాథుడని పేరుంది, చుట్టూ భూతాలు ఉంటాయి. ఏమిటానా ఈ ప్రారంధం, శివుడికి కొడుకు అవడం వల్ల నాకు ఈ భూతాలు అంటుకున్నాయి చుట్టూ అని చెప్పి ఆయన బాధపడుతూ ఇలా పెట్టుకున్నాడు అన్నారు. ఆయన ఏం తీయలేదు వేలు. అప్పయ్య దీక్షితుల వారిని అడిగారు. అడిగితే అప్పయ్య దీక్షితుల వారు అన్నారు, ఆయనకి తండ్రి పరమశివుడు, సందేహం లేదు. ఆయన తల్లి శ్రీ మహావిష్ణువు. తండ్రికి భార్య తల్లి అయిపోతుంది కాబట్టి పార్వతి కూడా ఆయనకి తల్లి అయిపోయింది, విష్ణువు ఆయనకి తల్లి అయిపోయారు. తల్లికి తల్లి భార్య ఉండడం, ఇప్పుడు ఆడదానికి ఆడది భార్య ఉండదుగా లోకల్లో. మరి విష్ణువు తల్లి అయితే విష్ణువు భార్య లక్ష్మి నాకేమవ్వాలి అని ఇలా పెట్టు కూర్చున్నారు ఆయన అన్నారు. అప్పయ్య దీక్షితుల వారి ఈ శ్లోకం చెప్తే తీసేశారండి వేలు. యథార్థంగా జరిగింది ఇది రామరాయల వారి పరిపాలనా కాలంలో. పరమాచార్య స్వామి వారు వ్యాఖ్యానం చేశారు ఒకసారి దాని గురించి. కాబట్టి శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో శ్లోకం చేశారు దీని గురించి. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరోపిత్వా నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయమిహతాం అంటున్నాను. అమ్మా ఏమి ఆశ్చర్యం అమ్మా, లోకంలో నీ రూపాన్నే పొందాడు శ్రీ మహావిష్ణువు నిన్ను పూజ చేసి.